జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 17వ పాశురం. అంబరమే తన్నీరే షోరే అరం శైహుం ఎంబెరుమాన్ నందగోపాల ఇలుందిరాయ్ கும்மனார்க்கெல்லாம் குலுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோத அறிவுராய் అంబరం ఉడరొత్తు ఓంగ్యోలగలంధ ఉంభరుకోమానే ఉరంగాదు ఎరుందిరాయ్ செம்பெரு கரலடிச்செல்வா பலதேவா மும்பியும் நீயும் உறங்கு ఏలోరెంబావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నిన్న ద్వారపాలకుల దగ్గర అడిగి ద్వారపాలకులు సెలవిచ్చేసరికి లోపలికి ప్రవేశమయ్యారు. నందగోపనుని భవనంలోనికి ప్రవేశమయ్యారు. ఈ నందగోపనుని ప్రవేశం అనంటే ఆచార్యులు చేరితే మంత్రం అనేటువంటిది లభిస్తుంది. దాని అర్థం పఠించే విధానం తెలుసుకోవాలి. మంత్రార్థం వల్ల నేనెవరు, నాకేం ప్రయోజనం, దాన్ని సాధించడానికి ఏం సాధన పట్టుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ తెలిపితే చాలు. తెలిపేటువంటి వాడు ఆచార్యుడు. వారు చాలా ఉదారులు. అడిగేవారిది లోటు తప్ప చెప్పడంలో, అర్థ వితరణ చేయడంలో లోపం చెయ్యని వారు ఆచార్యులు. ఈరోజు మన ఆండాల్ ముందుగా ఉదారుడైనటువంటి నందగోపనుని పడకను దర్శించి, ఆ పక్కనే యశోదా పడక ఉంది. ఆ పైగా ఇద్దరు పిల్లలు పడుకొని ఉన్నారు. నందగోపనుని భవనంలోనికి వెళ్ళేసరికి ముసుగులో ఉన్నవారిద్దరూ కాళ్ళ వద్ద కనబడటంతో మొదటి శంఖ చక్ర కల్పాలు ధ్వజాది గుర్తులున్నాయి. ఆ పాదం కృష్ణుడిదని గుర్తించారు. మరొక కాలు తెల్లనిది బంగారు కడియం కనిపిస్తుంది. అది సోదరుడు బలరాముడిదని గుర్తించారు. వరుసగా నలుగురిని లేపుతోంది మన ఆండాల్ తల్లి ఈరోజు. మన్మధుడి కూడా తన రూపంలో పిచ్చెక్కించేవాడు కృష్ణుడు. అతన్ని ఎవరైనా అపహరించుకుపోతారేమోనన్న భయంతో కాపలాగా పడుకుంటున్న నందగోపనుడు ఏమీ తెలియని పసిపిల్లల నందనుని అందంగా స్తుతిస్తూ ప్రార్థించున్నారు. మేమొచ్చింది లోబి వానింటికి కాదు, ఇవ్వనిదే తోచక అదే ప్రయోజనంగా అడిగే దేశంలో మంచి రోజుల్లో యోగ్యులైన ఆర్తులందరికీ అన్నము, నీరు, బట్ట దానమిచ్చే మా స్వామి అయిన నందగోపుని ఇంటికి వచ్చాం కదా. స్వామి లోటు తీర్చడానికి వచ్చాం. అందరూ స్త్రీలు దానాలు ఇవ్వరు, వారికి అది లోటే. లోటు మీకు తీర్చాలని వచ్చాం. పుచ్చుకుంటే చాలు వారిది. ఉదారులని పొడిగేటువంటి వాడు నీవు. ఫలమేమి కోరుతున్నాం? సాత్విక దానం చేస్తున్నాం. కోరికల్లో చెప్పేది రాజసాధనం. ఉదాసీనంగా నిర్లక్ష్యం చేసే అది తామస దానం అంటారు. నందనుడు అన్నం దానం చేస్తే అదొక్కటే చేసి వేరే ఏమనుభావంతో చేస్తున్నాడు అన్నట్లుండేదట. అలానే వస్త్రాలు, నీరు ఎదుటివారికి ప్రసన్నం చేసుకోగలిగితే కీర్తిని పొగుడుతుంది మన ఆండాల్ తల్లి. అంబరమే అంటే వస్త్రాలు, తన్నీరే నీళ్ళు, షోరే ఆహారం, అరుం శయ్యం ఏ ప్రయోజనం ఆశించకుండా, ఎంబెరుమాన్ దానమిచ్చే నందగోపాల అన్నము, నీరు, వస్త్రాలు ఇచ్చినా ఉండేదట స్వామి. ఊరివారి మూడు వేరువేరు. ఊరి వాళ్ళందరికీ కూడా మూడు వేరువేరుగా ఉంటాయి. అన్నం పోషించేది, నీరు ప్రాణదాయకం, వస్త్రం స్వరూప రక్షక కావాలి. కానీ మాకు ఈ మూడు వేరువేరు. ఒకటి అవేమిటి? కృష్ణ దర్శనం అంటే అన్నము, కృష్ణుని గుణాలు తలుచుకుంటే అది నీరు, స్వామి సేవలు చేయుటే స్వరూపానికి వస్త్రం వలె రక్ష. ఊరివారికిచ్చింది ఒకనాటికి తరిగిపోతుంది, కానీ మాకిచ్చేది ఎప్పటికి కూడా తరిగిపోదయ్యా. పైగా పెరుగుతాయి. వారిద్దరూ వారికిచ్చినటువంటివి మాకివ్వాలి అని ప్రార్థిస్తున్నారు. గురువిచ్చేవి భగవత్ స్వరూప గుణాలు. తెలిసి సేవ చేయు విధానం చెబుతారు. ఆత్మకు భగవత్పేతం స్వరూపం. నందనుని దానాలు ప్రసిద్ధం కాదు, కానీ కృష్ణుల్లో ఈ గుణాలున్నాయి. అది వారి నాన్నగారి నుంచే వచ్చాయని గుర్తించారు. కునైర్దశరథోముఖ
రాముని సుగుణాలు వారి నాన్నగారి నుంచి వచ్చాయి కదా. గుల్లపిల్లలకు అన్నాలిచ్చాడు కృష్ణుడు. అర్జునుడికి గుర్రాలిచ్చాడు. గుర్రాలకి నీరిచ్చాడు. ద్రౌపదికి వస్త్రాలిచ్చాడు. ప్రసిద్ధాలు ఆచార్యులు లేపడమంటే అనుగ్రహించడమే. ఆ తర్వాత యశోదమ్మను లేపుతున్నారు. ముందు అమ్మను లేపక స్వామిని లేపారు. ఆచార్యుడి ఆశ్రయన తర్వాతనే మంత్రాన్ని పొందుతామని తెలియాలి. యశోదయే మంత్రమని వీళ్ళేమీ చేస్తే అదే శాస్త్రమవుతుంది. నీటి వాలుకు అనుకూలంగా పోయే తీగ చిగురు చెట్టులో ఏ భాగాన్ని దెబ్బ తగిలినా ముందు వాడిపోతుంది. యశోద నందనుని చెందిన వ్రేపల్లి స్త్రీలలో ఎవ్వరికీ ఇబ్బందులొచ్చినా తానే బాధపడిపోయే సున్నితమైన సుకుమార హృదయం కలిగినటువంటిది. కొంబనార్కెల్లాం సుందరమైనటువంటి దేహ స్వరూపం కలిగి స్త్రీజాతికందరికీ కొలుందే చిగురులాంటిదానా కులవిలక్కే. ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికి ఒక దీపం లాంటి దానివి. ఎంబెరుమాట్టి నీవే ఆయన అనుగ్రహాన్ని కలిగించే స్వామివి యశోద. ఓ యశోదమ్మ, అరివురాయ్ తెలివి తెచ్చుకో అని పిలుస్తున్నారు. పైగా భక్తుల కేశాలు బాధపడితే భక్తులకి మతం మంగళదీపంగా వెలిగించబడుతుంది. అఖండ జ్ఞానాన్ని సహజంగా మంత్రాన్నిస్తుంది. మంత్రం అర్థంలోనే బోధకమవ్వాలి. అంచేత తెలివి తెచ్చుకొమ్మంది తప్ప లేవమనలేరు గోదాదేవి యశోదను. లోక పితామహురాలైనటువంటి నీలాకృష్ణులచే నమస్కారాలు పొంది గొప్ప యశోదాదే కదా. అమ్మా నాన్న ఎలా చెప్తే అలాగని తప్పించుకుపోయే వాళ్ళిద్దరూ ఒప్పించి వచ్చాం స్వామి, ఇంకా నిద్రలేవెందుకు లే అని కృష్ణుణ్ణి యశోదమ్మ లేచిన తర్వాత కృష్ణుణ్ణి లేపుతూ ఉన్నారు. అక్కడ ఒక పదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి. ఇంద్రాదులు బాధలు తీర్చాలని యాచకుడే ఆకాశమంత ఒరుసుకు ఎదిగినటువంటి వాడా, అంబరమే ఉడరొత్తు ఆకాశం మధ్య అంతా ఆక్రమించినట్టుగా ఓంగి పెరిగి ఉలగలందా లోకాలనంతా కొలిచినటువంటి ఉంబరుకోమానే దేవతలంతరికీ నియమైనటువంటి స్వామి, ఉరంగాదు నిద్రపోవటానికా నీ వచ్చావు, ఇక్కడికి ఎలిందిరాయ్ లేవయ్యా అంటూ లేపుతున్నాడు. రాక్షసులు నిద్రపోతారయ్యా, మేం కోరడం తప్పేమీ కాదు. గర్వం కల ఇంద్రాదులకే కానీ అబలమైనటువంటి మా కోరిక తీర్చరాదా? పాండవుల వెంట రక్షిస్తూ తిరిగి అలిసావా? నడిచి రాములాగా అలిసిపోయావా? నీ గొప్ప ప్రేమించిన వారి దగ్గరనే ప్రదర్శించాలా? ఏమా దొంగ నిద్ర, లే ఇక. కృష్ణుణ్ణి నిద్రలేపబోయారు. ఏమీ కదలిక కనిపించలేదు. ఓహో, అన్నను లేపలేదని చెప్పి క్రమం తెలియకుండా వచ్చామని అలిగావా? ఇప్పటికీ వీరు గుర్తించారు. ఆ పక్కనే ఉన్న బలరాముణ్ణి లేపుతున్నారు. ఆయన లేపలేదని చెప్పి అన్నగారిని లేపుతున్నారు. షేరం కలరడి అపరంగి బంగారు కడియం కలిగిన చెల్వా ఓ సంపన్నుడా బలదేవా, నీయం నీవు నిద్రపోకూడదు, ఉరుంగు మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేపేసరికి బలరాముడిని లేపుతారు. ఎర్రని బంగారం కడిగిన పాదం బలరామునిది. ఆ పాదం మోపిన వేళ విశేషం సంపదలు పెరిగాయి. కృష్ణుడు దక్కడు వీరికి దేవదేవకి గర్భాన కృష్ణుడు దక్కాడు దేవదేవకి గర్భాన. బలరామ భగవద్జ్ఞానులు చెంది ఉండుట నారాయణ మంత్రసారాన్ని మాకు తెలిసింది. కృష్ణుడు నీ ఆధీనం, నీవు లేస్తే ఆయన లేస్తాడు. నీవు స్వామికి శయ్య. ఏమయ్యా, శయ్యపైన వారు నిద్రిస్తున్నారు, శయ్య కూడా నిద్రిస్తుందా? మంచం పైన మనం పడుకుంటాం కానీ మంచం కూడా పడుకుంటుందా? మీ విశ్రాంతి స్థానం కృష్ణుడు, మా విశ్రాంతి స్థానం నీవయ్యా, నిన్ను మాకివ్వొద్దు అంటూ బలరాముణ్ణి ప్రార్థించాడు. అప్పుడు బలరాముడు అంటున్నాడు, తమ్ముడనకు విధేయునైనటువంటి విధేయునికి మంత్రసారాన్ని నంద యశోద కృష్ణ బలరాముల ద్వారా ప్రకటించి, అప్పుడు బలరాముడు అంటున్నాడు, కృష్ణుడిక్కడ లేడమ్మా, నందగోపుని కృష్ణుడు ఇక్కడ లేడమ్మా, నీలాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని బలరాముడు చెప్తాడు. రేపు నీలాదేవి భవనానికి వెళుతారు. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.